बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనము 6వ తరగతి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్ 4వ పాఠం మేరా దేశ్ మహాన్ హై గీత్ పాటు పేజ్ నెంబర్ 44 గురించి ఈరోజు మనం చూడబోతున్నాము. ముందుగా హెడ్డింగ్ యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాము. మేరా దేశ్ మహాన్ హై, నా దేశము చాలా గొప్పది. చూద్దాం, పాడదాం. कश्मीर का केसर जिसका तिलक लगता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, ऋषि मुनियों का देश यही जग का पददाता है, भारत से मानवता का हुआ सदा उद्धान है, मेरा देश महान है, मेरा भारत महान है. బాగుంది కదా. ఇప్పుడు సునియే బోలియే ఒకసారి చూడండి. గీత్ గాయే అన్నారు, ఫస్ట్ది పాడాము. సరే, ముందుగా ఈ గీత్ యొక్క భావం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. కశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ లగతా హై అంటే కాశ్మీరులో పండేటువంటి కేసర్ అంటే ఏంటి? కుంకుమ. మనకి అక్కడి నుంచే దిగుమతి అవుతూ ఉంటాయన్నమాట కుంకుమ పువ్వు. అదిను ఆ కుంకుమ పువ్వు నుంచి మనం కుంకుమ తయారు చేసుకుంటూ ఉంటాం ఇక్కడ మిషన్స్లో వేసి. కొన్నిసార్లు అక్కడే తయారై వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కేసర్ అనేటువంటి కుంకుమ, ఈ కాశ్మీర్లో ఉన్నటువంటి కుంకుమ భరతమాతకి తిలకము వలె ఉన్నది. జిస్కా పావన్ గంగాజల్ అమృత్ కహలాతా హై. ఈ కాశ్మీర్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ హిమాలయాల్లో నుంచి గంగాజలం అనేది పుట్టింది. అక్కడి నుంచి మనకు ప్రవహిస్తూ వస్తూ ఉన్నది. ఈ గంగాజలం మనకి అమృత సమానమైనది అని మనం చెప్తూ ఉంటాం, పవిత్రమైనదిగా చెప్తాం. ఋషి మునియోం కా దేశ్ యహీ జగ్ కా పదదాతా హై. ఋషులు మునులు, గొప్ప గొప్ప వారందరూ పుట్టిన దేశం ఇది. జగకా పదదాతా హై, ప్రపంచానికి మార్గనిర్దేశకం చేసినటువంటి మహానుభావులు పుట్టినటువంటి భారతదేశం మనది. భారత్ సే మానవతా కా హువా సదా ఉద్ధాన్ హై. భారతదేశము నుండే మానవత్వం అంటే ఏమిటి అనేది తెలపబడుతూ ఉన్నది. మన భారతీయులు 10 మందికి కూడా మార్గనిర్దేశకంగా మానవత్వం చూపించటంలో మనం ముందుంటాము అని దీని అర్థం. అలాగే మొన్న మన ప్రధానమంత్రి మోడీజీ ప్రపంచానికి అవసరమైనటువంటి కోవిడ్ వ్యాక్సిన్ని సప్లై చేయటంలో మేము ఎప్పుడూ ముందుంటాము, మా సేవల్ని వినియోగించుకోండి అని WHOకి విన్నవించటం కూడా జరిగింది. అలాగే ప్రపంచంలో వచ్చేటువంటి అనేక ప్రకృతి వైపరీత్యాల సమయంలో భారతదేశం నుంచి అనేక సార్లు మనము వారికి సేవలు అందించటం, మందులు కానివ్వండి లేదా ఆహార పదార్థాలు కానివ్వండి, ఇలాంటివి ఎన్నో మనం ఇచ్చినటువంటి నిదర్శనాలు, ఆధారాలు మనకి తెలుసు. మేరా దేశ్ మహాన్ హై, మేరా భారత్ మహాన్ హై. కాబట్టి నా భారతదేశం మహాన్, గొప్పది. మేరా భారత్ మహాన్ హై, కాబట్టి భారతదేశము చాలా గొప్పది. మనమంటూ ఎప్పుడూ ఎవరితోనూ యుద్ధానికి వెళ్ళలేదు, అది మనకు చరిత్ర చెబుతూ ఉన్నది. కాకుంటే ఎవరైనా మన మీదకి మాత్రం వస్తే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోము. మనకి ఎప్పుడు కూడా ఇతరుల యొక్క సొత్తును తీసుకోవాలి అనేటువంటి ఈ ఆలోచన, దురాలోచన ఎప్పుడూ కూడా మనకి లేదు. భారతదేశం చరిత్ర చూసినట్లయితే ఏనాడు ఇతర దేశాల మీదకి దండయాత్ర చేయలేదు. సో ఇప్పుడు రెండవ క్వశ్చన్ చూడండి అమ్మా. సునియే బోలియేలో
చిత్ర కే బారే మే బాతచీత్ కీజియే. ఓకేనా, ఈ పిక్చర్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఒకసారి ఈ పిక్చర్ గురించి డిస్కస్ చేయండి అన్నారు. మనకి ఈ పిక్చర్లో ముందుగా ఇండియా మ్యాప్ కనబడతా ఉంది. భారతదేశ్ కా మానచిత్ర అనాలి. यहाँ भारत देश का मानचित्र दिखाई दे रहा है. नीचे 2 बच्चे हैं, एक लड़का और एक लड़की. पतंग కాదు, తిరంగా పకడ్కర్. తిరంగా అంటే 3 రంగుల జెండా. ఈ 3 రంగుల జెండా పట్టుకుని వాళ్ళు చేతులు కలిపి నుంచున్నారు చూడండి. అంటే ఏంటి? తిరంగా జెండాకు వందనా करने की रूप में या भारत देश के गरिमा के बारे में नारे लगाने के रूप में खड़े थे. అంటే భారతదేశం గరిమ అంటే గొప్పతనం గురించి స్లోగన్స్ చేస్తున్నట్టుగా చేతులు ఎత్తి నుంచున్నారు. అలాగే వారి వెనకాల ఏమేమి ఉన్నాయో చూడండి. భారతదేశము అంటేనే సర్వధర్మ సమ్మేళనం, అన్ని మతాల వారు ఉంటారు. అలాగే దానికి నిదర్శనంగా ఇక్కడ మసీద్ ఉంది, చర్చి ఉంది, టెంపుల్ ఉంది. కాబట్టి यहाँ चित्र में एक मस्जिद और एक गिरजाघर और एक मंदिर भी है. गिरजाघर అంటే చర్చ్. ఈ 3 కనబడుతూ ఉన్నాయి. और पाट के ऊपर में कई देश के नेता के चित्र दिख पड़ती है. అంటే ఏమేమి నాయకులు కనబడుతున్నారు ఇక్కడ? చాచా నెహ్రూ కనబడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకెవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ కనబడుతున్నారు. తర్వాత గాంధీజీ కనబడుతున్నారు. తర్వాత సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. అక్కడ మీసం మెలేస్తున్నటువంటి పిక్చర్ కనబడుతోంది కదా, వారెవరు చెప్పండి? చంద్రశేఖర్ ఆజాద్. ఇంకెవరున్నారు? ఓకే, అందరూ అయిపోయారు. ఇక మన దేశానికి స్వతంత్రం రావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ 6గురే కాకుండా ఇంకా అనేక మంది పాటుపడ్డారు. సరే, వారి గురించి మనం తర్వాత తెలుసుకుందాము. ఇక 3వ క్వశ్చన్ చూద్దామా? తిరంగే జెండేకే బారే మే బాతచీత్ కీజియే. 3 రంగుల జెండా గురించి డిస్కస్ చేయండి. 3 రంగుల జెండా మనకి మొట్టమొదటిసారిగా 1916లో మన పింగళి వెంకయ్య గారు, బట్లపెనమర్రు గ్రామం, కృష్ణా జిల్లా, ఆ గ్రామంలో ఆయన ఉండేవారు. ఆయన మొదటిసారిగా కనుక్కోవటం, ఆయన క్రియేట్ చేయటం జరిగింది. ఆ తర్వాత మొదట్లో 2 రంగులే ఉండేవి. అంటే ఏమేంటవి? సాఫ్రాను, గ్రీను 2 కలర్స్ ఉండేవి. ఆ తర్వాత మన గాంధీ గారి సూచన మేరకు మధ్యలో వైట్ కలర్ని కూడా యాడ్ చేయడం జరిగింది. మొదట్లో చరఖా ఉండేది, స్పిన్నింగ్ వీల్ ఉండేది. ఆ తర్వాత నెహ్రూ గారు 1947 జూలై 22న మనకి ఆయన పార్లమెంట్లో ఈ అశోక చక్రం ఉంటే బాగుంటుంది అని చిన్న మార్పు అనేది చేయటం జరిగింది. దాన్నే మనం హిందీలో చక్కగా చెప్పచ్చు. ఎలా? యహ తిరంగా జెండా आंध्र प्रदेश के पिंगళి వెంకయ్య जी से रूपांतरित हुआ है అని చెప్పాలి. ఏమా? यह पहले 1916 में उनसे रूपांतरित हुआ है. और 3 रंग किसके लिए प्रतीक है? ఏమిటి ఈ 3 రంగులు దేనికి సింబల్ అమ్మా? కేసరియా అంటే సాఫ్రాన్ కలర్, కాషాయ రంగు. అది దేనికి సింబలు? కాషాయ రంగు దేనికి? త్యాగానికి, ఆత్మస్థైర్యానికి సింబల్ అన్నమాట. ఇక మధ్యలో ఉన్నటువంటి వైట్ దేనికి సింబలు? స్వచ్ఛత ఔర్ శాంతికే ప్రతీక్ హై. 3వది ఏముంది? గ్రీన్ ఉంది. అంటే హరా రంగ్ కిస్కే లియే సూచక్ హై? విశ్వసనీయత ఔర్ సంపద కే లియే సూచక్ హై. ఏమా? ఈ 3 రంగులు అట్లా 3టికి సింబల్. ప్లస్ ఇంకా కూడా చెప్పుకోవచ్చు. ఈ 3 రంగులు 3 మతాలకి కూడా గుర్తులు. ఎలా? केसरिया हिंदुओं का प्रतीक है, सफ़ेद रंग ईसाइयों का प्रतीक है,
హరా రంగ్ ముసల్మానోं का प्रतीक है అంటే మూడు మతాలు హిందువులు క్రైస్తవులు మరియు ముస్లింలకి మూడు రంగులు సూచికలుగా చెప్పవచ్చు. और बीच में एक अशोक चक्र है, यह किसके लिए प्रतीक है? सच्चाई के प्रतीक है. నిజాయితీకి మానవత్వానికి మానవ ధర్మానికి ప్రతీకలు అన్నమాట. అంటే మానవ ధర్మం మానవ మనుగడ చక్రంతో ప్రారంభమైంది. అభివృద్ధి అనేది మనకి చక్రం కనుక్కున్న తర్వాత నుంచి మనకి స్టార్ట్ అయిందనమాట. సో అది సింబల్గా మనం చెప్పచ్చు, నిజాయితీకి సింబల్గా మనం చెప్పచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. Breathe, but that's alright.